ఇది ఒక మాయా కథ. ఈ కథలో ఆకాశంలో లూనా అనే ఒక రాజకుమారి జన్మించింది. తాను ఎంతో అందంగా, ఎంతో ప్రేమగా, సంతోషంగా ఉండేది. అలా ఆకాశంలో విహరిస్తూ, పైనుండి భూమి మీదకి చూస్తూ ఎంతగానో అలా సంతోషంగా తిరుగుతూ ఉండేది. ఒకరోజు భూమి మీదకి రావాలని అనుకుంది. అలా వస్తుండగా లూనాకి మీరా అనే పాప ఏడుస్తూ కనిపించింది. ఆమె ఎందుకు ఏడుస్తుందో చూడగా ఆమె ఆలోచించగా ఆమెకి అర్థమైంది. మీరా ఒక పప్పీని ఎంతో ప్రేమగా పెంచుకునేది. ఆ పప్పీ ఒకరోజు తప్పిపోవడం లూనా గమనించింది. ఒకరోజు మీరా ఆరు బయట ఏడుస్తూ ఉండగా రూపం మార్చుకుని లూనా తన చెంత వద్దకు రాగా తన బాధకి కారణం తెలుసుకున్న లూనా తన మెడలో ఉన్న నెక్లెస్ పట్టుకోగా తన పప్పి దగ్గరికి వచ్చేసింది. ఇదంతా చూసిన మీరా ఆకాశం వైపు చూస్తూ ఎంతో ఆశ్చర్యపోయింది. తన పప్పీని తిరిగిచ్చిన లూనాతో ఎంతో సంతోషంగా ఆడుకుంటూ ఉండేది. ఒకరోజు లూనా వెళ్ళిపోగా తను చూస్తూ ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోయింది. లూనా ఎప్పుడూ పిల్లలతో ఆడుకుంటూ రాత్రులు విహరిస్తూ ఉండేది. సంతోషంగా ఉండే పిల్లల్ని చూస్తే లూనాకి ఎంతో ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.